పుతిన్ తన ప్రత్యర్థికి విషమిచ్చి చంపాడా? చనిపోయిన ప్రతిపక్ష నేత భార్య చేస్తున్న ఆరోపణలేంటి? ఆమె దగ్గరున్న ఆధారాలేంటి? పుతిన్ ప్రత్యర్థి రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ పేరు గుర్తుండే ఉంటుంది. 2024 ఫిబ్రవరిలో ఇతను చనిపోయాడు. అత్యంత అనుమానాస్పద మరణం ఇతనిది. ఆ రోజే చాలా అనుమానాలు కూడా వినిపించాయి. దీని వెనుక ఖచ్చితంగా పుతిన్ హస్తం ఉందని చెప్పుకుంటున్నారు. కానీ ఆ రోజుకి అవన్నీ అనుమానాలే తప్ప ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు అతని భార్య దీని గురించి ఒక ప్రకటన చేసింది. అలెక్సీ నావల్నీ జైల్లో చనిపోయాడు. అతని మరణానికి కారణం విష ప్రయోగమే అని ఆయన భార్య యూలియా నావల్నాయ్ చాలా కాలంగా ఆరోపిస్తుంది. ఒట్టి ఆరోపణలే కాదు, ఆధారాలు కూడా ఉన్నాయంటుంది. అతని భౌతిక కాయం నుండి నమూనాలు సేకరించి వాటిని చాలా జాగ్రత్తగా విదేశాలకు తరలించారు. వాటిని 2 వేర్వేరు దేశాల్లో పరీక్షించారు. ఆ టెస్టులు రెండిటిలో విష ప్రయోగమే అని తేలింది. ఇది నావల్నీ భార్య చెప్తున్నమాట. అయితే దీనిపై క్రెమ్లిన్ ఇంకా స్పందించలేదు. రాజకీయ కారణాలతోనే ఈ రిపోర్టుని బయటకు రానివ్వడం లేదని నావల్నీ భార్య ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వాటిని బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సైలెంట్గా ఉంటే పుతిన్ని అడ్డుకోలేమని, నావల్నీ చంపారు, హతమార్చారు, విషం ఇచ్చారు అంటూ ఆమె ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. అలెక్సీ అధ్యక్షుడు పుతిన్ విధానాలకి ఆయన తీవ్రంగా విమర్శించాడు. ప్రభుత్వంలో పేరుకున్న అవినీతిని బయటపెట్టాడు. కానీ ప్రభుత్వంపై దాడి చేస్తే ఊరుకునే పరిస్థితి రష్యాలో ఉండదు. కాబట్టి తీవ్రవాద ఆరోపణలతో 19 ఏళ్ల జైలు శిక్ష పడింది. జైల్లో ఉన్న సమయంలోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. దీని వెనుక పుతిన్ ఉన్నాడని ఆరోపణలు వచ్చిన అధికారులు ఖండించారు. నిజానికి నావల్నీపై 2020లోనే విష ప్రయోగం జరిగితే జర్మనీలో చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాడు. కానీ 2024లో జరిగిన విష ప్రయోగంలో మాత్రం చనిపోయాడు.